కంచుకోటలో ఓటమికి కారణమెవరు? సిట్టింగ్ ఓవర్ కాన్ఫిడెన్సే అక్కడ ఓడించిందా? రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళా యాంకర్ చూపు బాపట్ల మీద పడిందా? బాపట్ల బాధ్యతలు మాజీ ఎమ్మెల్యేకి అప్పగిస్తే మరోసారి తప్పదు భారీ మూల్యమని క్యాడర్ గట్టిగా గొంతెత్తడానికి కారణమేంటి? రెడ్డి సామాజిక వర్గానికి నియోజకవర్గ బాధ్యతలు ఇవ్వాలనే డిమాండ్ పై అధినేత రియాక్షన్ ఏంటి? కోన ఇక తప్పుకోవాల్సిందేనా? రెడ్డి సామాజిక వర్గం నుంచి నేనున్నానంటున్న ఆ నాయకురాలెవరు? లెట్స్ వాచ్. ఎన్నికల ముందు అన్ని సర్వేలు బాపట్లలో వైసీపీ విజయకేతనం ఎగరవేస్తుందని బల్లగుద్ది మరీ చెప్పాయి. దానికి ప్రధాన కారణం ఆ నియోజకవర్గం వైసీపీకి బలమైన కంచుకోటలా ఉండడమే. ఎస్సీ రెడ్డి సామాజిక వర్గాల క్యాడర్ అండతో తిరుగు లేదన్నట్టే ఉండేది అక్కడ ఫ్యాన్ పార్టీ. అలాంటి చోట కోన రఘుపతి టీడీపీ అభ్యర్థి వెగేష్ణ నరేంద్రవర్మ చేతిలో 28,000 ఓట్ల తేడాతో ఓడిపోవడం పార్టీకి ఇప్పటికీ మింగుడు పడ్డం. బాపట్లలో వైసీపీ ఓటమికి కారణం ఎవరంటే ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తల వేళ్లన్నీ కోన రఘుపతి వైపే చూపిస్తున్నాయి. బాపట్ల నియోజకవర్గంలో అన్నీ తానే అన్నట్లు వంటెద్దు పోకడతో వ్యవహరించడం, ద్వితీయ శ్రేణి నాయకులు జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలకు గౌరవం ఇవ్వకుండా ఉత్సవ విగ్రహాలుగా మార్చారని కోనపై క్యాడర్లో అసంతృప్తి పతాక స్థాయికి చేరింది. అవినీతి ఆరోపణలకు తోడు సామాన్య ప్రజల్లోనూ కోనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడం, ఎన్నికల సమయంలో షర్మిల బాపట్ల పర్యటనలో కోన చేసిన వ్యాఖ్యలు అన్ని భారీ ఓటమికి కారణమయ్యాయనే అభిప్రాయం బలంగా ఉంది. ఓటమి తర్వాత నాయకులు, పార్టీ క్యాడర్కి నేనున్నాననే భరోసా ఇవ్వలేకపోయారు రఘుపతి. పైగా నియోజకవర్గానికి అందుబాటులో లేకపోవడంతో పార్టీ శ్రేణులు తీవ్ర నైరాస్యంలో మునిగిపోయాయి. ఓటమి తర్వాత బాపట్ల వైసీపీలో కొత్త డిమాండ్ తెరపైకొచ్చింది. అధిష్టానం నిర్ణయాన్ని కాదనలేక ఇన్నాళ్లు కోన రఘుపతికి మద్దతిచ్చామంటున్న పార్టీ శ్రేణులు నాయకత్వాన్ని మార్చాల్సిందే అంటున్నాయి. కోన రఘుపతికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తే ద్వితీయ శ్రేణి నాయకులు, ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలో ప్రముఖ యాంకర్, వైసీపీలో క్రియాశీలకంగా ఉన్న శ్యామల కన్ను బాపట్ల నియోజకవర్గంపై పడిందనే ప్రచారం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల బాపట్లలో నిర్వహించిన రెడ్డి బిజినెస్ గ్రూప్ కార్యక్రమంలో పాల్గొన్నారు యాంకర్ శ్యామల. బాపట్ల నియోజకవర్గంలోని కొంతమంది రెడ్డి సామాజిక వర్గ ముఖ్య నేతలతో రహస్య మంతనాలు సాగుతున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. యాంకర్ శ్యామల ఈ మధ్య తెలుగుదేశం నాయకుల మీద, ప్రభుత్వ విధానాలపైన ఘాటు వ్యాఖ్యలు చేయడం కూడా బాపట్ల, చీరాల ఏరియాల్లో రెడ్డి సామాజిక వర్గ సమావేశాలకు హాజరవుతూ అందరినీ ఒక తాటిపైకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నియోజకవర్గంలోని కొంతమంది రెడ్డి సామాజిక వర్గ ముఖ్య నాయకులతో మాట్లాడిన శ్యామల బాపట్లలో తనకు అవకాశం వస్తే సపోర్ట్ చేయాలని కోరుతున్నారట. ప్రస్తుతం బాపట్ల వైసీపీలో కోన రఘుపతి, గాదె మధుసూదన్ రెడ్డి వర్గాలుగా ఏర్పడి ఆధిపత్య పోరు సాగిస్తున్న సమయంలో అనూహ్యంగా శ్యామల తెరపైకి రావడం ఫ్యాన్ పార్టీలో చర్చనీయాంశమైంది. బాపట్లలో వైసీపీ గట్టెక్కాలంటే సరైన నాయకుడికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ అయితే బలంగా ఉంది. బాపట్లలో పార్టీ పూర్వవైభవం సాధించాలంటే పార్టీ క్యాడర్కి భరోసానిచ్చే బలమైన నాయకుడికి పగ్గాలివ్వాలంటున్నాయి వైసీపీ శ్రేణులు. రఘుపతిని పక్కన పెట్టాలనుకుంటే ఆ అవకాశం శ్యామలకా లేక మరో రెడ్డి నాయకుడికా అన్నది చూడాలి మరి.